వదినా కూర ఏంటండవే? మా ఆయన కూరగాయలు తేలేదు, అందుకే ఈరోజు ఎటు కూర వండలేదు. సరేనా అయ్యా. ముష్టకుంటే ఎప్పుడు ఎటు వండుకోదు, కూర అయ్యి పప్పు అయ్యి పందరయ్యి అన్ని అన్ని నెలలు తిరుగుతుంది. వాళ్ళమ్మ గుళ్ళు కూడా ఎవరు కూడా ఫుల్ తాగిసి వచ్చినట్టు ఉన్నాడు. మాట్లాడు చంపేస్తాను మళ్ళీ. వాళ్ళమ్మ దిక్కుమల గుళ్ళు కూడా ఇంట్లో ఉన్నట్టు కాదే. అక్క ఏమో తేడుతున్నా ఏటో రోజు మా ఆయన ఫుల్ తాగిసి వచ్చి కూడా వస్తాడు. అక్క నువ్వు బాధపడకే, మన ఇల్లు లీడర్ ఉన్నాడు కదా, ఆడి దగ్గరికి వెళ్ళాము ఆవిడ ప్రెసిడెంట్ దగ్గర తీసుకెళ్తాడు, నీ బాధలన్నీ పరిష్కారం అయిపోతాయి. అలాగే వెళ్తున్నాను. నీకెందుకు డబ్బులన్నీ వచ్చి బాధ్యత నాదే. ఏటైంది? మా ఆయన రోజు ఫుల్ తాగిసి వచ్చి కూడా వస్తాండి, మీరే ప్రెసిడెంట్ దగ్గర తీసుకెళ్ళాలి. దీనికి చాలా రోజులు బట్టి ట్రై చేస్తాను, వర్కౌట్ అవ్వట్లేదు. ఈ రోజు దొరికింది, డేట్ చేస్తాను. సర్లే ప్రెసిడెంట్ దగ్గర తీసుకెళ్తాం కానీ మా నాకేట్లేదంటే. కష్టం చెప్పుకోవాలని వస్తే కామంతో చూస్తావురా ఎదవా, కోసి కారు మెట్టదును. ఇలా ఉండే హాస్పిటల్ తీసుకెళ్తాను కడుపు అమ్మలే డెలివరీకే. వెళ్ళొస్తానండి. జాబ్ బంగారం అసలు నీకేటి తెలీదు. దానికి ఏది తెలిపోయినా తెలిసే కసేసావు, ఇంకెందుకు కోఆర్డినేషన్? మా పెళ్ళి 8 నెలలు అయితే 9 నెలలు కడుపు గుంటకే 4 రోజులు కాదు. పిల్లలు తొందరపాటు ఎక్కువ అయిపోతుంది. ఇప్పుడు వాళ్ళంతా మనం కాయలు 4-3 ఎంత సంవత్సరం దొరకము పిల్లలు కాసిడమా. తీసుకెళ్ళినందుకు అక్కకి డబ్బులు ఏటేమో లేదే. వెళ్ళి మాట్లాడే బయటకు వెళ్ళిపోతే గొడవలు జరిగిపోతాయి. మొగోడు కొన్నది ఆడదే ఆడదే కాదు మొగోడేనా. ఆడే మనకంటే ఎక్కువ పెంచుడే. ఇంతకుముందు టిఫిన్ షాప్ ఒకటి ఉండేది, బయట వాళ్ళకి అమ్మకంటే ఆడే ఎక్కువ తినేసాడు, అందుకే ఇలాగ అయిపోండు. టైం అయిపోతుంది లాగానే మాతో హాస్పిటల్ లోపలికి వచ్చి డెలివరీకి వచ్చావు అనుకోండి, నీకు ఆపరేషన్ చేసి వెళ్ళరు.